మొంతాన్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలన్నీ పొంగి పొల్లుతున్నాయి. కోతకొచ్చినటువంటి పంట పొలాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల వద్ద ఉన్నాం. వరి పొలం మొత్తానికి హార్వెస్టర్లు అన్నీ సిద్ధం చేసుకొని తమకి సమయం తీసుకున్నారు. ఎందుకంటే ఒకే సమయంలో కోత కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో, వరుస పట్టి కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా ఈ పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇదంతా కూడా. ఇది ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. మొత్తం వరి ధాన్యానికి సంబంధించి పొలంలో నీరు ఇంత మోకాళ్ళ లోతు నిలిచిపోవడంతో మరొక వారం 10 రోజులు ఆగాల్సిన పరిస్థితి. ఈ వారం 10 రోజులు ఆగాలంటే ఆ గొలుసు అంతా కూడా పడిపోయే ప్రమాదం ఉంది. పంట నష్టం విపరీతంగా ఉంది. ఒకవైపు కూరగాయలు, మరొక వైపు మొక్కజొన్న, పత్తి సైతం అమ్మడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తీసుకురావడం జరిగింది. వరిధాన్యం ఐకేపీ కేంద్రాలకు తరలించారు. అయినప్పటికీ కూడా మొత్తం నీట మునగడంతో ఆ మాయిశ్చరైజేషన్కి సంబంధించి తేమ శాతం పూర్తి స్థాయిలో వచ్చే వారికి వాళ్ళు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండరు. అయితే ఈ సందర్భంగా రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ప్రస్తుతం మనం గోపాల్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులతో ఉన్నాము. అమ్మ, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఏంది మీ పరిస్థితి? ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? ఎప్పుడు చూడలేదు సార్ ఇట్లాంటి పరిస్థితి. ఎన్నడూ చూడలేదు. 2 ఎకరాలు జేసీరాం వేసినాం, 2 ఎకరాలు దొడ్డు వడ్లు వేసినాం. వర్షాలు చేయబట్టి మొత్తం నాలుమట్టం అయింది. మాకేం దోసట్లేదు సార్. చాలా బాగా అనుకున్నారు అసలు. ఇంకో వారం రోజులు అయితే కోత అయిపోవు. ఇట్లా అయిపోయింది. చాలా బాధగా ఉంది సార్. అన్ని నీళ్ళే ఉన్నాయి, మొక్కలు మట్టం నీళ్ళే ఉన్నాయి. మామూలు స్థాయికి రావాలంటే ఎంత పడుతుంది? షైన్లు మిషన్లు 3000 పైనే ఉన్నది సార్. గంటకు 3000 పైనే ఉన్నది. చలో, మొత్తానికైతే ఒక మెషిన్కి సంబంధించి హార్వెస్టర్లో సైతం 2 రకాలుగా ఉంటాయి. దాన్ని దించాలంటే ఒక గంటకి 3000 కోతకే తీసుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మామూలు స్థాయిలో అయితే ఇలాంటి వర్షాలు మీకు తెలిసి ఇంత నష్టం వచ్చిందా ఏంటి అసలు? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఉంది ఇది? మామూలుగా ఒక ఎకరం కోయాలనుకుంటే మనకు ట్రాక్ మిషన్కి అయితే 3200 ఇప్పుడు నడుస్తుందండి. అది కూడా నిల్చున్న వరి కోయాలంటే గంటకి 1 ఎకరం కోస్తుంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది మాది మొత్తం ఫీల్డ్ 4 ఎకరాలు అండి. 2 ఎకరాలు దొడ్డు రకం, 2 ఎకరాలు సన్న రకం. మొత్తం కూడా నేలమట్టం అయి ఉన్నది అకాల వర్షం వల్ల. ఇప్పుడు 1 ఎకరం కోయాలంటే మినిమం ఒక 3 అవర్స్ పట్టే అంటే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్లు కానీ, ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాకు స్పందించి వ్యవసాయ అధికారులను ఫీల్డ్ మీదకి పంపించి ఇటు పంట పొలాలను పరిశీలించి తక్షణమే రైతులకు ఆర్థిక సాయం కింద మళ్ళీ ఏసంగి పంటకు సాయం చేయాలని చెప్పి ఎకరాన 25-30 వేల రూపాయలు ఇచ్చి రైతును ఆదుకోవాలని, లేకపోతే రైతు వరేస్తే ఊరే అన్న విధంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. పత్తి రైతులు కానీ, మా గ్రామం లోపల కూరగాయల పంటలు కానీ ఆల్మోస్ట్ ప్రతి రైతు కూడా తీవ్ర ఇబ్బంది జరిగింది. కొంత శాతం ఒక 10% కూడా కోసిరో లేదో ఆ 10% పోస్తే కూడా అవంతా కూడా వరద కొట్టుకపోవడం జరిగింది. మిగతా 90% గ్రామం లోపల మొత్తం కూడా పంట అంతా నష్టం జరిగింది. కావున తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పి ఎకరాన 25 నుంచి 30 వేల రూపాయలు వెంటనే ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ యాసంగి పంటకి రైతుల దగ్గర డబ్బు లేదు. ఈ అడ్లు ఎవరు కొనే పరిస్థితి కనిపిస్తలేదు. మీరు చూడొచ్చు, ఇక మొత్తం వాటరే ఉన్నాయి దీంట్లో. ఇగో ఈ పొలం ఎట్లా మోసుడు, ఈ వడ్లు ఎట్లా బయటకు వస్తాయి మీరే చూడాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. సో మొత్తానికి రైతన్న ఆవేదన ప్రత్యక్షంగా చూశాము. నీట మునిగినటువంటి పంట పొలాన్ని కోయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. మరొక రైతు ఉన్నారు తిరుపతి. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీరు కూరగాయలు కూడా పండిస్తున్నారు. కూరగాయల పరిస్థితి ఏంది? మరొక వైపు పత్తి చేను చూస్తున్నాం. ఇక్కడ ఆ పత్తి పరిస్థితి ఏంది? ఏంటి? మనకు ఎన్నడూ లేని విధంగా ఈ నవంబర్ ఆఖరిలో కూడా, అక్టోబర్ ఆఖరిలో కూడా వర్షాలు రావడం వల్ల మనకు ఏమవుతుందంటే ఈ వరి కోతలు అనేటివి ఒక వారం అయితే బాగా స్టార్ట్ అవుతుండే. ఎందుకంటే మనకి ఇంకొక 10-20% పచ్చి గింజలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ, ఎందుకంటే ఐకేపీలో రావాలంటే క్వాలిటీ ఉండాలి కాబట్టి ఆ క్వాలిటీ కొరకు రైతులు పచ్చి కోయకుండా కొద్దిగా ఆగిరు. అనుకోకుండా ఈ పెద్ద విపత్తు లెక్క తుఫాను మనకు లేకున్నా కూడా అది దిశ మార్చుకొని తెలంగాణ మీదకి రావడం వల్ల నిన్న ఒక్కటేసారి మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేని వర్షం వల్ల రాత్రులనైతే అసలు నేను చూడలేదు. ఇప్పుడు నేను దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి. ఈ 50 సంవత్సరాలు కూడా ఒక్కరోజు గింత వర్షం పడ్డది నేను చూడలేదు. ఎందుకంటే ఈ వర్షానికి ఒక్కటేసారి ఈ గింజ 75-80% అయింది కాబట్టి దాని వేటును తట్టుకోక, ఈ వాన చినుకులు తట్టుకోక మొత్తం నేల వాలింది. నేల వాలిన వరి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కోద్దామంటే ఇప్పుడు వర్షం నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళలో హార్వెస్టర్లు నడవాయి.
హార్వెస్టర్ 4 రోజులు ఆగిపోద్దామంటే ఇది ఏంటంటే మొత్తం కుళ్ళిపోతుంది, మధ్యలో కుళ్ళిపోయి మనం హార్వెస్టర్ నడుతా అంటే అంత గింజలన్నీ రంగు మారుతాయి. ఈ రంగు మారే ధాన్యాన్ని ఐకేపీలు కొనే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు వాళ్ళను మోటివేట్ చేసి, అలాగే రైతుల విపత్తుల శాఖ ఏదైతే ఉందో అంటే రెవెన్యూ యంత్రాంగం ఇప్పటి వరకు కూడా ఒక్క ఐకేపీ సెంటర్ను సందర్శించిన దాఖలాలు లేవు. వాస్తవంగా ఈ ఐకేపీ సెంటర్లకు రిబ్బన్ కటింగ్ చేస్తారు కానీ 20 రోజులకెళ్ళి ఎవరు కూడా ఒక్క బస్తా కాంటాయి మిల్లులకు తరలేదు. వాళ్ళు ఏమన్నా అంటే మేము స్టార్ట్ చేస్తున్నాం అంటారు కానీ అట్లా తరలిపోతే కూడా ఒక 60% ధాన్యం కూడా వేరే దగ్గర, మా దగ్గర అంటే ఒక 20% అయినా కావచ్చు కానీ వేరే దగ్గర రైతులు ఏమైనా పోతుండే, ఎక్కడ కూడా మిల్లర్లకు ధాన్యం తరలించలేదు. దాంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగనే మనకు మార్కెటింగ్ శాఖ వారి ద్వారా మనకు ఐకేపీ సెంటర్లకి టార్పాలిన్ సీడ్స్ ఎవ్రీ క్రాప్కి మనకు సప్లై ఉంటుంది. ఆ టార్పాలిన్ సీట్లు ఈ ఐకేపీ సెంటర్లు పిఎస్సిసిలు కావచ్చు, మన మహిళా సంఘాల ద్వారా నడిచే ఐకేపీలు కావచ్చు, ఆ టార్పాలిన్లు ఏమవుతున్నాయో మీరు ఎక్కడన్నా చూడండి. మీరు ఐకేపీ సెంటర్లకు పోతే తాడ్పత్రులు సప్లై చేసే బాధ్యత వాళ్ళది. ఇప్పుడు ఏ సెంటర్కి అయినా కూడా తాడ్పత్రులు ఇవ్వనే మాట వస్తుంది కానీ మరి ఆ తాడ్పత్రులు పాలక వర్గాలు అమ్ముకుంటానయా లేకపోతే అధికారులు అమ్ముకుంటారా తెలియదు కానీ రైతులకైతే అందుబాటులో టార్పాలిన్లు అయితే ఏ సెంటర్లో లేవు. ఇప్పుడు మీరు మా పక్కకే దుర్సేడ్, గోపాల్పూర్, ముగ్దుంపూర్ ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. ఏ సెంటర్ కన్నా పోరే 5 పరదలు వచ్చినాయి అని చెప్తారు. ఇందాక నేను సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే సెంటర్కి 5 పరదలు వచ్చినాయి అంటాను. అంటే పాత ఏమైనా అంటే దానికి నిర్లక్ష్య సమాధానం, ఏమైనా అన్నా లేవు అంటారు. లేవు అన్నప్పుడు ఆ టార్పాలిన్లు ఉన్నా కూడా 20% రైతులైనా కుప్పల మీద కప్పుకోవస్తుండే. ఎందుకంటే కటింగ్ చేసిన వాళ్ళు అంటే ఏం కాదు, కటింగ్ చేసిన వాళ్ళకి కప్పుకుంటే వాళ్ళకు ఆ ధాన్యం అన్నా చేతికి వచ్చే అవకాశం. ప్రజెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంత స్థాయిలో నష్టం వచ్చినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇది చాలా విపత్తు సంభవించిందని చెప్పుకోవచ్చు. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం మీద నిందలేసింది. ఎందుకంటే ఫసల్ బీమా మేము వస్తే మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండు, అలాంటి ఫసల్ బీమా 20 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఫసల్ బీమా అనేది మన తెలంగాణలో అమలు అయితే లేదు. ఫసల్ బీమా ఇట్లా అమలు అయితే రైతుకు 200, 300 వాళ్ళ వాటా కట్టుకుంటే ప్రతి రైతు ఇప్పుడు ఈ విపత్తు, ఎందుకంటే ఇది సెంట్రల్ విపత్తు కాబట్టి ఖచ్చితంగా మాకు ఫసల్ బీమా అమలు అయ్యేది. ఆ ఫసల్ బీమా అమలు అయితే ఎకరానికి మాకు 25 నుంచి 30 వేలు వీళ్ళు ఇవ్వకున్నా కూడా, గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా బీమా సంస్థలు ఇస్తుండే కాబట్టి ఆ ఫసల్ బీమాను అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే దాని మీద రైతులకు అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన వ్యవసాయ శాఖ మరియు ప్రభుత్వ రెవెన్యూ శాఖ, వీళ్ళందరూ మార్కెటింగ్ శాఖ, ఈ 3 శాఖల సమన్వయ లోపం వల్ల రైతుకు నష్టమవుతుంది. వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా. సో మొత్తం మీద కేవలం ఇక్కడ మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి నెలకొంది. రైతన్న ఆగమైపోతున్నాడు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒకసారి మనకి క్రాప్ కటింగ్ సమయంలో టార్పాలిన్ తాడ్పత్రి లాంటివి సప్లై చేయాలి. గన్ని బ్యాగులు, సుతిల్ దారాలు, హమాలీలు ఇవన్నీ కూడా కొరత ఎదుర్కొంటున్నారు. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా రైతన్న తన యొక్క పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు మరింత దారుణంగా ఉన్నది తమ పరిస్థితి. ఖచ్చితంగా ఫసల్ బీమా లాంటివి మేము చెల్లిస్తే మాకు ఈరోజు ఇంత పెద్ద నష్టం జరిగేది కాదు అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్, ఇటు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, అలాగే జగిత్యాల ఈ 4 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించాలి. రైతన్నను కానీ ఇతరత్ర ఇబ్బంది ఏదున్నా రెస్క్యూ టీంకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. పాఠశాలకి, విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పంట నష్టాన్ని మాత్రం ఎవరూ నిల్వరించే పరిస్థితిలో లేదు. ఇదొక పెద్ద విపత్తు అని చెప్పుకోవచ్చు. తమ చేతికొచ్చినటువంటి పంట కళ్ళ ముందే నేల రాలిపోవడంతో, నీట మునిగిపోవడంతో ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? కులిపోతుంది. ఒకవైపు ధాన్యం కులిపోతుంది, మరొక వైపు మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. ఐకేపీ కేంద్రాల్లో సరైనటువంటి రక్షణ చర్యలు లేదు. తమ దడిసిన ధాన్యం ఆరాలంటే మరొక వారం రోజులు కనీసం పట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అనేటువంటి ఆవేదనతో రైతన్న తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతన్నను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, గోపాల్పూర్ గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.